హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాంటి కర్రీ అయినా ఎప్పుడు ఒకే రకంగా అయితే బోర్ కొడుతుంది కదా! అలాగే ఈ ఎగ్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మసాలాతో, గ్రేవీతో చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నాను. అవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4, 5 పచ్చిమిర్చి ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత 4 టమాటాలు మిక్సీకి వేసుకున్నాను. దాంట్లో 4, 5 మిరియాలు, ఒక చెక్క ముక్క, 2 లవంగాలు, ఇవి పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఉన్నాయిగా ఇవి 2 భాగాలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై కానివ్వాలి. తర్వాత దీంట్లో పైనుంచి కొంచెం కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత అటు ఇటుగా ఇట్లా కొంచెం అనుకొని ఇవి ఇంకో సైడ్కు టర్న్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఎగ్స్ అనేటివి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు, మసాలా ఇవి వేసుకోవాలి. చెక్క ఇలా ఇవి వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకుని అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తెచ్చి చూడండి ఇలా ఫ్రై అయిపోతున్నాయి కదా! ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మళ్ళీ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా. తర్వాత దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇది ఫ్రై కానివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి చూడండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇలా పైకి వస్తుంది కదా, అప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారిగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఈ కారం గిట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. దీంట్లో నుండి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు బాగా ఫ్రై అయినట్లు చూడండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారిగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఒకటిగా వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు ఒకే రకంగా అంటే బోరు కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా నోటికి రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.